హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్బీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో డ్రెస్ కలర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్కి కలర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. వైట్ లేదా బ్లాక్, లేదంటే మీ నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆఫ్ గ్రే అండ్ వైట్ కలర్లో ఉంది కదా ఐకాన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ బ్లెండింగ్ మోడ్లో మీకు వైట్ కావాలంటే లైట్ అండ్ డార్క్ కావాలంటే అదే బ్లాక్ కావాలంటే డార్క్ అని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్లాక్ కలర్లోకి టోటల్గా మొత్తం అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ 300% పెట్టుకోండి. ఓన్లీ ఇది రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ పైన చూసారా, మొత్తం అప్ చేసేసామంటే సేమ్ ఇంకేం ఉండదు లేయర్. ఓకే, ఈ రెడ్ కలర్ని ఓకే, ఇది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు బ్లాక్ కలర్ చేయాలి. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో కలర్లో ఉంది కదా, అందుకని ఎల్లో కలర్లో తగ్గిస్తే ఎల్లో మొత్తం బ్లాక్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. ఓకే, కంట్రోల్ ఓ కొట్టండి, ఫిట్ అయిపోద్ది. సరే, ఇంటి కొట్టేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ టూల్ తీసుకోండి, క్విక్ సెలెక్షన్ టూల్. కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ సింబల్ స్పేస్ బార్ పట్టుకోండి. ఫేస్ బార్ పట్టుకుంటే హ్యాండ్ సింబల్ వస్తుంది, మూవ్ చేసుకోవచ్చు. డబ్ల్యూ కొట్టండి, లేదంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. ఆల్ట్ క్లిక్ ప్రెస్ చేశారు అనుకోండి, మైనస్ సింబల్ వస్తుంది చూసారా. ఓకే, ఎక్స్ట్రా ఏదైనా యాడ్ అయితే తీసేయచ్చు. ఓకే, స్పేస్ బార్ పట్టుకోండి, హ్యాండ్ సింబల్ వస్తుంది, మూవ్ చేసుకోండి. డబ్ల్యూ కొట్టండి. ఓకే, మొత్తం ఓకే పర్ఫెక్ట్గా సెలెక్ట్. కంట్రోల్ Z కొట్టండి. కంట్రోల్ Z కొడితే స్టెప్ బ్యాక్ అవుద్ది, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా అందుకని. కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ అవుట్ అవుద్ది. ఓకే, ఈ సెలెక్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు కంట్రోల్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టండి. చూసారు కదా, కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టిన ఇక్కడ లేయర్ మాస్క్ ఉంది చూసారుగా, ఇది బ్లాక్ లో ఉన్నది హైడ్, వైట్ లో ఉన్నది చూపిస్తుంది అనమాట. ఓకే, కంట్రోల్ D కొట్టండి, డీసెలెక్ట్ అయిపోద్ది. ఇంకేమైనా ఎక్స్ట్రా సెలెక్ట్ అయిందా చూసుకోండి. ఓకే, ఇక్కడ లిటిల్ బిట్, ఇక్కడ కొంచెం. సో దీనికి మనం ఏం చేద్దాం అంటే బ్రష్ టూల్ తీసుకుందాం. బ్రష్ టూల్ తీసుకొని ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ తీసుకోండి. వైట్ తీసుకొని డ్రా చేయండి. కొంచెం పెద్ద చేసుకుందాం. పెద్ద చేయాలంటే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. చిన్నగా చేయాలంటే ఓపెన్ బ్రాకెట్.
కంట్రోల్ మైనస్ ఇక్కడ కొంచెం. ఓకే, హెచ్ కొట్టండి, హ్యాండ్ షేమ్లో వస్తుంది. లేదంటే స్పేస్ బటన్ పట్టుకుంటే హ్యాండ్ షేమ్లో వస్తుంది, మూవ్ చేసుకోవచ్చు. ఓకే, బ్రష్ టూల్కి షార్ట్ కట్ బి, లేదంటే ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ తీసుకోండి, మ్యాక్సిమం సింపుల్గా ఉంటుంది. ఓకే, స్పేస్ బార్ మూవ్ చేసుకోండి, మొత్తం పర్ఫెక్ట్ కదా. బి కొట్టండి. ఓకే, కంట్రోల్ ఓ కొట్టండి. చూసారా, చాలా ఈజీగా కలర్ మారిపోయింది. మీరు కావాలంటే వ్యూ సాచురేషన్లో కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, బ్లాక్ కలర్ ఎలా యాడ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు వైట్ కలర్ చూద్దాం. సేమ్ మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ అడ్జస్ట్మెంట్లో తీసుకోండి. బ్లాక్ అండ్ వైట్ తీసుకొని ఈసారి లైట్ అని తీసుకోండి. ఇందాక డార్క్ అని తీసుకున్నారు కదా, ఇప్పుడు లైట్ అని తీసుకోండి. లైట్ అని తీసుకొని ఇందాక అన్ని ఫుల్గా పెట్టారు కదా, ఇప్పుడు దానికి రివర్స్ అనమాట, జీరోలో పెట్టండి. మైనస్లో, ఇందాక ప్లస్, ఇప్పుడు మైనస్. అక్కడ రెడ్ ఉంది కాబట్టి రెడ్ మాత్రం అప్లై అవుద్ది, మిగతా కలర్స్ ఇవి అప్లై అవ్వవు. అంటే మనకి ఏ కలర్ కావాలంటే అది అప్లై అవుతాయి. అంటే ఇక్కడ ఎల్లో ఉంది కదా, చూసారా, ఎల్లో మనకి వైట్ కలర్ కావాలి కాబట్టి, రెడ్ని వైట్గా మార్చాలనుకుంటున్నాం కాబట్టి రెడ్ కలర్ని కొంచెం రైట్ మూవ్ చేస్తాను అనుకోండి. ఓకే, పర్ఫెక్ట్. సేమ్ ఇందాట్లాగే మళ్ళీ చేయను, వేస్ట్ కదా. సేమ్ ఇందాట్లాగే క్లిక్ చేసుకొని ఇచ్చేసుకోండి. లేదంటే ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ సైజ్ పెంచుకుందాం. లేదంటే క్లోజ్ బ్రాకెట్ కొట్టండి. క్లోజ్ బ్రాకెట్ అయితే డ్రెస్ సైజ్ పెరుగుతుంది, సరేనా. ఎక్స్ కొట్టండి. ఎక్స్ కొడితే ఇక్కడ చూసారా కలర్ చేంజ్ అవుద్ది. లేదంటే ఇక్కడ ఇది కొట్టినా కూడా మారిపోతుంది కలర్. ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్ తీసుకోండి, బ్లాక్ కలర్ తీసుకోండి. ఓకే, చూసారా. సరే, కంట్రోల్ జెడ్ కొట్టండి. ఎక్కడైనా ఎక్స్ట్రా సెలెక్ట్ అయిందంటే కంట్రోల్ జెడ్ కొట్టండి, స్టెప్ బ్యాక్ అయిపోతుంది. మనకి ఏం అవసరం లేదు కదా. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. ఇంకో ఫోటో చూద్దాం. అన్నీ ఎంత ఈజీగా అయిపోవాలన్నమాట. దానికి కలర్ డెన్సిటీ బట్టి ఉంటుంది. సేమ్ దీనికి కూడా ఈ పింక్ కలర్లో ఉంది కదా, దీన్నేమో బ్లాక్ కలర్లోకి మారుతాం. బ్లాక్ అండ్ వైట్. బ్లెండింగ్ మోడ్ వచ్చి డార్క్ పెట్టండి. బ్లాక్ కలర్ కావాలంటే అన్నీ ఫుల్గా పెట్టండి రైట్ సైడ్. ఓకే, మొత్తం బ్లాక్ చేయడానికి కావద్దు, చేస్తే కలర్ షేడ్ అయిపోతుంది. దీనికి ఏం చేద్దామంటే హ్యూ సాచురేషన్ ఉంది కదా, హ్యూ సాచురేషన్ ఓపెన్ చేసింది. హ్యూ సాచురేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే,
ఇలా కలర్ యాడ్ చేయండి. ఓకే, హ్యాండ్స్ ఉన్నాయి కదా, Ctrl+ కొట్టండి. ఈ హ్యాండ్స్ ఎలా రిమూవ్ చేద్దామంటే పిక్ సెలక్షన్ టూల్ చూద్దాం ఎలా వర్క్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, Ctrl+, కొడితే ఫోర్గ్రౌండ్ కలర్, Ctrl+D కొట్టండి, డీసెలెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఉంది కదా, ఇది సేమ్ ప్రాసెస్. ఓకే, Ctrl+O కొట్టండి. పర్ఫెక్ట్. ఇలా మనం కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.